అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రోజు నుంచే అమల్లోకి రాబోతుంది. ఇక 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఏదైతే ఈవీ వెహికల్స్ ఉన్నాయో ఇప్పటికే వినియోగంలోకి ఎక్కువగా వచ్చింది. ఇక మీదటగా కూడా మరింత పెంచేందుకు కూడా మొత్తం కూడా ఒక కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే చాలా వరకు అవేర్నెస్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నో ట్యాక్స్ నో రిజిస్ట్రేషన్ వల్ల కూడా వాహనదారులు చాలా వరకు ఇంకా ఈ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2026 వరకు కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో నిజంగా ఇది చాలా మంచి పరిణామం. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా గతంలో చూసినట్టయితే అదనంగా బండి ఉన్న వారికి 2% కూడా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పన్నును కూడా ఆల్రెడీ వెహికల్ ఉన్నా కానీ మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నా కానీ కారు కొన్నా కానీ దానికి పన్ను మినహాయింపు అనేది కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వార్త తెలుసుకొని కూడా చాలా వరకు కస్టమర్లు బుక్ చేయడానికి కూడా రావడం జరిగింది. చెప్పండి, ఈ నిర్ణయాన్ని ఏమనుకుంటున్నారు? చాలా మంచి పరిణామం సార్ ఇది. ఇదివరకు గతంలో ఏ వెహికల్ తీసుకున్నా కూడా ట్యాక్స్ అని, తర్వాత ల్యాబ్ ట్యాక్స్ అని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉండేవి. ఇవన్నీ తీసేసి కాబట్టి మినిమం 140 1,40,000 బండి తీసుకుంటాయి. మినిమం 15-20,000 దాకా తగ్గుదల ఉంటుంది సార్. చాలా మంచి పరిణామం. గవర్నమెంట్ హ్యాట్స్ అప్. చాలా బాగుంది సార్. ఇప్పుడు బయట కూడా చూస్తున్నాం పూర్తిగా దీన్ని పొల్యూషన్ తగ్గించడానికి కూడా ఎక్కువ కూడా 100% సార్ 100% పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. కానీ పబ్లిక్ కూడా ఈ అవకాశం, గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని ఈ వెహికల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా వరకు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అంతా కూడా వీటి వైపే మొగ్గు చాలా బెటర్ సార్, రావాలి. అదేవిధంగా ఇంకొక మరి ఒక 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ స్టేషన్లను కొంచెం పెంచాలని కూడా కోరుతున్నటువంటి చేస్తున్నారు. ఇప్పటికీ పేపర్లో కూడా ఇచ్చారు. దాదాపు 8-9 ఛార్జింగ్ స్టేషన్స్ మన దగ్గర కూడా వస్తున్నాయి. నల్గొండ డిస్ట్రిక్ట్లో అవి కూడా పెడుతున్నారు. ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ రూట్లో పబ్లిక్ అవేర్నెస్ అయితే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. అవి అలా ఇది 140 అంటారు సార్. అంటే మన ప్రీవియస్, ఇప్పుడు ఇవి ఇంకా రేట్స్ రాలేదు, వీళ్ళకు రాలేదు అంటున్నారు. తీసుకోవాలనుకున్నారు సార్, తీసుకుందామని. రైట్, చూడొచ్చు చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక హైదరాబాద్ లోనే కాదు అక్కడ ఆ జిల్లాలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇక ట్యాక్స్ కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కానీ పూర్తిగా ఎత్తివేయడం పట్ల కూడా చాలా లాభదాయకం అంటున్నారు. మామూలుగా మనం జనరల్ గా చూసినట్టయితే రోడ్ ట్యాక్స్ కట్టాలంటే కూడా ఇప్పుడు ఇంత రేంజ్ లో ఉన్నటువంటి ఒక బండికి 15,000 నుంచి 20,000 వరకు రోడ్ ట్యాక్స్ కే పడుతుంది. ఇప్పుడు ఆ రోడ్ ట్యాక్స్ పూర్తిగా ఎత్తివేయడంతో కూడా ఆ బండి ధర తగ్గుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ 1,000 వరకు ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అని చెప్పవచ్చు. ఏదైతే ఉందో ఇంట్లోనే 2 వీలర్స్ కి అయితే ఇంట్లోనే ఈ విధంగా చార్జ్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ 4 వీలర్స్ ని చూస్తాం. 4 వీలర్ కు ఇప్పటికే అక్కడక్కడ కూడా మొత్తం ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ కూడా అది కేవలం హైవేల పైన అక్కడక్కడ హైవేల పైన దర్శనం ఇస్తున్నాయి. కానీ టౌన్ లో కూడా ఛార్జింగ్ ఫిల్ స్టేషన్స్ పెంచినట్లయితే కూడా ఎక్కువగా లాభదాయకం ఉంటుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి ప్రకారం టౌన్లలో కూడా ఛార్జింగ్ స్టేషన్లను పెంచుతామంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా మొత్తం కూడా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకుముందు గతంలో మనకు వెహికల్ ఉండి 4 వీలర్ ఉండి మళ్ళీ అదనంగా బండి కొనాలన్నా కానీ ఒక 2% వరకు కూడా ట్యాక్స్ పడేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ 4 వీలర్ ని కొనుగోలు చేసినా కానీ 2 వీలర్ ని కొనుగోలు చేసినా కానీ ఆ పన్నును కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే అమల్లోకి రానుందని చెప్పొచ్చు. వాహనదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.